కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయ పాలైన కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలిమినేషన్ రౌండ్ లో పెద్దగా ప్రయోజనం జరగలేదన్నారు. 28,000 చెల్లని ఓట్లతో 15,000 తనవే అన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులకు లీడర్ షిప్ అవసరం ఉందని అన్నారు. ఇక అదేవిధంగా కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు నరేందర్ రెడ్డి. మెదక్ జిల్లాలో మైనస్ జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఒక రిపోర్ట్ ను అధిష్టానానికి అందిస్తామని నరేందర్ రెడ్డి తెలిపారు. డీసీసీ పదవి తనకు వద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీని అయితే బాగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ శ్రేణులకు ఇక్కడ ఒక కింది స్థాయి శ్రేణులకు ఇక్కడ ఒక లీడర్ అవసరం అనేది ఉన్నది. ఎందుకంటే చూస్తున్నాను కదా, ఇక్కడ ఆల్మోస్ట్ 3 రోజుల కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల హడావిడి అక్కడ కనపడలేదు. అంటే అక్కడ ఒక లీడర్ అవసరం ఉంది కరీంనగర్ లో. సో ఖచ్చితంగా ఈ కరీంనగర్ కాంగ్రెస్ ని పటిష్టం చేయడానికి నేను అహోరాత్రులు పనిచేస్తాను. ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఎక్కడెక్కడ పార్టీలో ల్యాప్సెస్ ఉన్నాయో, ఎందుకంటే ఆల్మోస్ట్ 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు విస్తృతంగా తిరిగి వచ్చారు. ల్యాప్సెస్ లేవు అనేది అది తప్పు, ల్యాప్సెస్ ఉన్నాయి. కానీ వాటిని సరిదిద్దడానికి నాకు అవకాశం ఇస్తే కనుక తప్పకుండా నేను పార్టీకి ఎల్లవేళలా కృషి చేస్తూ మరి రాబోయే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఎన్నికలు ఉన్నా కూడా నా కాంగ్రెస్ పార్టీ గెలుపుగా నేను ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఫైనల్ గా మరి ముఖ్యమంత్రి గారికి అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారికి వారితో పాటుగా స్పెషల్ థ్యాంక్స్ మాత్రం ఖచ్చితంగా మరి మంత్రివర్యులు మంత్రి నివాసులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి మాత్రం ఖచ్చితంగా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నిస్వార్థంగా ఈవెన్ పోలింగ్ ఏజెంట్ డబ్బుల కాడి నుంచి కూడా ₹1 నా దగ్గర తీసుకోకుండా దాని సొంత ఖర్చులతోటి మంత్రి ఒకటే కాకుండా మొత్తం ఎంటైర్ పెద్దపల్లి కావచ్చు, రామగుండం కావచ్చు, ఈవెన్ మంచిర్యాల కావచ్చు, కరీంనగర్ లో కూడా గల్లీలో మీటింగ్లు పెట్టేసి అన్ని సంఘాల వాళ్ళతో మాట్లాడి అసలు నాకంటే ఎక్కువ కష్టపడి, అంటే ఇంత కష్టపడడంలో ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలనేది. సార్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ఏదో నాకు ఫేవరిజం చేయాలి, నేను గెలిస్తే ఏదో అవుతుంది అని కాదు.